హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పటాస్. సో గైస్, ఇది పార్ట్ 2 ఆఫ్ అవర్ ట్రిప్. చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ఎంజాయ్ చేయండి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ మేమైతే తిరుపతికి రీచ్ అయ్యాం మార్నింగ్ 4కి. చూసారు గైస్, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్లేస్ మొత్తం రష్గా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్ వరకు మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం. అక్కడికి మేమైతే ఫాస్ట్గానే రీచ్ అయిపోయాం, అరౌండ్ ఒక 15 మినిట్స్లో. ఫేస్లు ఎలా ఉన్నాయో ఫాస్ట్గా. ఏంటి అలా చూస్తున్నావు? అని చెప్పు. ఇంకా రూమ్ కోసం అయితే వెయిటింగ్. వాళ్ళు ఇంకా కీస్ ఇవ్వలేదు. సో అలా ఆల్మోస్ట్ 1 అవర్ వరకు అందరం కూర్చొని వెయిట్ చేసాం. అందరూ జర్నీ చేసి అయితే చాలా టైర్డ్ అయిపోయాం. అండ్ మా వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రూమ్‌కి అయితే చాలా టైం పట్టింది. చెక్ ఇన్ ప్రాసెస్ కూడా స్లోగా నడిచింది. నేనసల ఒక ప్లేస్‌కి అట్లా స్టిక్ అవ్వలేను. సో మన గురించి తెలిసిందే కదా! అలా తిరుగుతూ ఉండాలి. సరదాగా ఇంకా మా వల్లి నేను అయితే అలా బయటకొచ్చాం. మా అక్క రమ్మంటే అయితే రానుంది. సో మేమైతే అలా వీడియో షూట్ చేసాం, మొత్తం మీకు చూపిద్దామని. చాలా వెయిట్ చేసి చేసి ఫైనల్లీ కీస్ అయితే ఇచ్చారు. అప్పుడు ఒక రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది. అంత వెయిటింగ్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాము. బట్ రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. బికాజ్ ఆ రోజే మాకు దర్శనం ఉంది. సో జస్ట్ క్విక్‌గా ఫ్రెష్ అవ్వడం కోసం మాత్రమే రూమ్స్ తీసుకున్నాం. రూమ్స్ అయితే బానే ఉన్నాయి, పర్లేదు. కొంచెం క్లీన్‌గానే ఉన్నాయి. అడ్జస్ట్ అయిపోవచ్చు. నేను రూమ్ మొత్తం కవర్ చేయలేకపోయాను. అప్పటికే లేట్ అయిపోయింది. ఒక చిన్న క్లిప్ మాత్రమే తీశాను. సో క్విక్‌గా అందరం ఫ్రెష్ అయిపోయాం. సో ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయాం. కొండపైకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం బస్‌లో. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. బికాజ్ ఇది నేను సెకండ్ టైమ్ వెళ్ళడం. షాక్ అవ్వకండి, నిజం చెప్తున్నా. నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు వెళ్ళా. అప్పటినుంచి ఇప్పటి వరకు చాలా ఇయర్స్ అయ్యాయి కదా! సో నాకు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా అని చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే మీకోసం ప్రతీదీ క్యాప్చర్ చేశాను. సో నాతో పాటు మీరు కూడా చూస్తారు అని. వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. బికాజ్ నేను చాలా ఇయర్స్ అయింది కదా చూసి. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం కదా! అప్పుడు వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి. చూడండి, అది మాల్వాడి గుండం వాటర్ ఫాల్స్ అంట. చాలా బావుంది. మేబీ మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు. బట్ కొంచెం అబ్జర్వ్ చేయండి. అలా వెళ్తుండగా బసెస్ అయితే ఆపేశారు. చెకింగ్ అవుతుందంట. సో అందరం బస్ నుంచి దిగేసి లగేజ్ అంతా వాళ్ళకివ్వాల్సొచ్చింది. పోలీస్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ చెక్ చేస్తున్నారు. సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పారు. ఫ్యూ మినిట్స్‌లో చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక అందరిని బస్‌లో మళ్ళీ పిలిచారు. అండ్ అగైన్ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది కొండ మీదకి. కొండపైకి అయితే ఫైనల్‌గా రీచ్ అయ్యాం గాయ్స్. జర్నీ మొత్తం టైర్డ్‌గా ఉన్నప్పటికీ ఆ మొమెంట్‌లో చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంకా దేవుడికి కత్తెరలిచ్చాం మంచిది అని. గరుడాద్రి, అంజనాద్రి కాటేజెస్ అంటారు కదా! సో అక్కడే రూమ్స్ తీసుకున్నాం గైస్. మేమైతే అంజనాద్రి కాటేజ్‌లో స్టే చేసాం. రూమ్స్ అయితే పర్లేదు. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా! ఎండ్ ఆఫ్ ద డే మనం దర్శనం కోసం వచ్చాం కాబట్టి కంఫర్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. సో మళ్ళీ అయితే మేము కత్తెరలిచ్చాక రెడీ అయ్యాం గైస్. సో చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం అందరం అయితే. మేమైతే వరాహస్వామి వారి టెంపుల్‌కి వెళ్ళాం గైస్. బికాజ్ వరాహస్వామి వారిని మనం దర్శించుకోవాలి అని సెంటిమెంట్ ఉంది కదా! సో అక్కడికి ఫస్ట్ వెళ్ళాం. దర్శనం కూడా చాలా అయింది పీస్‌ఫుల్‌గా. ఇదంతా అయిపోయాక తిరుమల దర్శనానికైతే వెళ్ళాం. యాక్చువల్‌గా మాకైతే 1:00కి దర్శనం ఉంది. అంటే మేము 12:00కి అట్లా రీచ్ అవ్వాలి. బట్ మాకు చాలా లేట్ అయిపోయింది. సో 3:00కి అలా రీచ్ అయ్యాం. అండ్ ఫోన్స్ అలో ఉండవు కాబట్టి లోపలికి నేనైతే ఫోన్ తీసుకువెళ్ళలేదు. దర్శనం టైంలో వీడియోస్, ఫోటోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు కదా! బట్ అయినంత వరకు నేను ఔట్ సైడ్ అంతా కవర్ చేశాను. క్యాప్చర్ చేశాను మొత్తం అంతా. అండ్ అన్నప్రసాదానికి అయితే వచ్చాము. బట్ మాకైతే చాలా లేట్ అయిపోయింది ఇక్కడే. ఆల్మోస్ట్ మాకు 1 ½ అవర్ అలా పట్టింది. అండ్ ఆల్సో మేము మార్నింగ్ అయితే ఏం తినలేదు బ్రేక్‌ఫాస్ట్ కూడా. సో అయితే మాకు ఈ అదృష్టం దక్కింది అన్నప్రసాదం అలా వెయిట్ చేస్తూ. బట్ చాలా మందున్నారు. ఇది కార్తీక మాసం టైం కదా! సో రష్ అయితే ఫుల్‌గా ఉంది. సో చెప్పా కదా! మేమైతే ఆఫ్టర్‌నూన్ 3 కల్లా రీచ్ అయిపోయాం. లేట్‌గా రీచ్ అయ్యాం. కానీ చాలా వెయిటింగ్‌లో ఉంచారు. నియర్లీ 2 అవర్స్ అలా వెయిట్ చేసాం. అలా వెయిట్ చేస్తూ ఫైనల్‌గా అయితే 5:30కి గేట్స్ ఓపెన్ చేశారు. అప్పుడు అనిపించింది ఆ వెయిట్ వర్త్ అని. సో హ్యాపీగా, ఎమోషనల్‌గా స్వామివారిని అయితే ఫైనల్‌గా చూసాం. దర్శనం కూడా చాలా అంటే చాలా అయింది. ఇంకా మేమైతే అంతా అయిపోయాక బయటకొచ్చేసాం. సో నేనైతే మీకోసం చిన్న చిన్న క్లిప్స్ తీశాను, చూసేయండి.
ఇంకా దర్శనం అయ్యాక దీపారాధనకు కూడా వెళ్ళాము. సో అక్కడ కూడా మాకు చాలా టైం పెట్టేసింది. ఫుల్ టైర్డ్ అయిపోయాం. దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 9 అలా అయింది. సో ఆ టైంకి మేము తిన్నాం. ఫుల్ ఆకలి మీద ఉన్నాం అందరం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము జీప్ బుక్ చేసుకున్నాం. సో రూమ్కి అయితే వెళ్తున్నాం. చాలా టైర్డ్ అయిపోయాం బికాస్ మాకు జర్నీలోనే మొత్తం అంతా అయిపోయింది. ఎక్కడ రెస్ట్ అయితే మేము తీసుకోలేదు. నెక్స్ట్ డే అయితే అరుణాచలం వెళ్దామని జర్నీ స్టార్ట్ చేసాం గైస్. ఒక టెంపో అయితే బుక్ చేసుకున్నాం. ఇనీషియల్గా కారో జీప్లో వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మేము 9 మెంబర్స్ ఉన్నాం కదా, ప్లస్ లగేజ్ కూడా చాలా ఉంది. సో కంఫర్ట్గా ఉండదు అని చెప్పి ఫైనల్గా టెంపో బుక్ చేసుకున్నాం. ఇంకా లగేజ్ అంతా మాకు ప్యాక్ చేస్తున్నారు. సో మేము మార్నింగ్ 4:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా, వైబ్ చాలా వేరు. నాకైతే ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. సో అగైన్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం తిరుపతి నుంచి అరుణాచలం వరకు. నాకు తెలిసి ఒక 5 hours అట్లా పట్టింది జర్నీ. అండ్ ట్రాఫిక్ అయితే ఏం లేదు, బట్ జర్నీ అయితే చాలా ఎక్కువసేపు పట్టింది. ఇంకా అలా వెళ్తుండగా అయితే మేము టిఫిన్ షాప్ దగ్గర ఆగాం. సో అది మయూరి గ్రాండ్ అన్నమాట నేమ్. రెస్టారెంట్ అయితే బాగుంది కానీ నాకు ఫుడ్ అయితే అంత బాగా నచ్చలేదు. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అని. సో ఆబ్వియస్గా ఇడ్లీనే ఆర్డర్ చేశాను. సో అందరం అయితే హ్యాపీగా తిన్నాం. అండ్ టెంపో బుక్ చేసుకోవడం వల్ల మాకైతే జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ అందరం పడుకున్నాం, అసలు రెస్ట్ లేదు కదా మాకు. సో ఫుల్గా పడుకున్నాం. ఫైనల్గా అరుణాచలం రీచ్ అయిపోయాం గైస్. ఆల్మోస్ట్ 5 hours అట్లా పట్టింది. కొంచెం లాంగ్ ఉంది ట్రిప్, బట్ ఓకే ఫైన్. మేమైతే పడుకున్నాం ఫుల్గా. అండ్ డ్రైవర్ కూడా చాలా సేఫ్గా తీసుకొచ్చారు. అండ్ అక్కడికి రీచ్ అయిపోయాం, బట్ చాలా వేడిగా ఉంది అక్కడ. సేమ్ సమ్మర్లా అనిపించింది. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాం. గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు బికాస్ చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ మాకు ఆ రోజే నైట్ 8కి రిటర్న్ జర్నీ ఉంది కాబట్టి టైం మేనేజ్ చేయడం చాలా కష్టం. సో అందుకే డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళాం. అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక ప్యారెట్ ఉంది కదా, చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండరు, బట్ నేనైతే అబ్జర్వ్ చేసా. అది చూస్తే చాలా మంచిదంట. నాకు ఐడియా లేదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దర్శనం అయితే చాలా బాగా అయింది, బట్ లోపలికి అయితే ఫోన్ అలో చేయరు కదా. సో నేను అది కూడా క్యాప్చర్ చేయలేదు. నాకు వీలైనంత వరకు మొత్తం క్యాప్చర్ చేశాను. సో చూసేయండి. అండ్ ఇక్కడ ప్రసాదం కోసం వెయిటింగ్. సో ఫైనల్లీ ప్రసాదం అయితే వచ్చేసింది. అండ్ అరుణాచలం కూడా నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది బికాస్ ఇది నా డ్రీమ్, ఎప్పటి నుంచో వెళ్ళాలి అని చెప్పి. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా ఫ్యామిలీ అందరం పిక్స్ అయితే తీసుకున్నాం. అండ్ చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాం. దర్శనం అంతా అయ్యాక టైం ఉంటే గోల్డెన్ టెంపుల్కి అండ్ కాణిపాకంకి వెళ్దాం అనుకున్నాం. కానీ గోల్డెన్ టెంపుల్కి టైం సరిపోదన్నారు. అట్లీస్ట్ 2 kilometers అయినా వాక్ చేయాలంట, చాలా టైం పట్టేస్తుంది అని అన్నారు. సో మేము ప్లాన్ మార్చేసి కాణిపాకంకి అయితే స్టార్ట్ అయ్యాం. దేవుడి దర్శనం పక్కన పెడితే మాకైతే ట్రావెలింగ్లోనే అయిపోయింది మ్యాక్సిమం అంతా. లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా లంచ్కి మేమైతే రెస్టారెంట్లో ఆగాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒక ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ అండ్ నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చా. అగైన్ తిన్నాక స్టార్ట్ అయ్యాం. సో కొన్ని అవర్స్ తర్వాత అయితే మేము కాణిపాకం రీచ్ అయిపోయాం. అండ్ మీరు అనుకోకండి ఏంటి శ్రీ జర్నీ అంటుంది అని చెప్పి, బట్ మా డే అంతా జర్నీలోనే అయింది. సో అదే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ కాణిపాకం రీచ్ అయ్యాక దర్శనం అయితే ఈవినింగ్ 6:30 అని చెప్పారు. కానీ మాకు అప్పటికి టైం లేదు బికాస్ ట్రైన్ టైం ఆల్రెడీ దగ్గరలో ఉంది. సో నార్మల్గా క్విక్గా దర్శనం అయితే మేము చేసుకున్నాం. నేను క్లిప్స్ అయితే తీయలేకపోయా, నా ఫోన్ ఛార్జ్ కూడా అయిపోయింది. అండ్ ఫోన్ మళ్ళీ టెంపోలోనే ఉంచేసాను. సో వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఆ మూమెంట్ మాత్రం నాకు అలా ఉండిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది అట్లీస్ట్ వెళ్ళాము అని చెప్పి. బట్ ఇంకొక 2 days ఉంటే బాగుండు అనిపించింది. ఇట్స్ ఓకే, ఇదొక ఎక్స్పీరియన్స్ అంతే. దర్శనం అంతా చేసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇగ్నోర్ అవర్ ఫేసెస్ గైస్ బికాస్ చాలా టైర్డ్ అయిపోయాం కదా లాంగ్ జర్నీ వల్ల. సో దట్స్ వై కొంచెం డల్గా అయితే కనిపిస్తున్నా. మళ్ళీ కామెంట్స్ పెట్టకండి మీరు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి. బట్ లోపలైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈగర్గా, ఇంకా రావట్లేదు. చూడాలి. 8:30కి ట్రైన్ యాక్చువల్గా అయితే 8:20కి రేపు మార్నింగ్ 11 o'clock అట్లా తిరుగుతాం ఫ్రమ్ తిరుపతి టు వైజాగ్. అంటిల్ దెన్ బాయ్ గైస్. ఇంకా ముందు అప్డేట్స్ వస్తాయి. ఏం లేదు, లాస్ట్ పార్ట్ ఈ బ్లాగ్కి. సరే చూద్దాం.
ఫైనల్‌గా అయితే ట్రైన్ వచ్చేసింది అండ్ మేమైతే ఫుల్‌గా పడుకున్నాం. సో, నేను వీడియో కూడా ఇంకా తీయలేదు. అండ్ ఇదైతే మార్నింగ్ షూట్ చేసిన వీడియో. సో, భయపడొద్దు ఎవరు ఫేస్ చూసి. అట్లానే ఉంటారు కదా ఎవరైనా జనరల్‌గా. ఇంకలా మా చెల్లి, నేను అయితే ఫోటోస్ తీసుకున్నాం మంచిగా. అండ్ ఈ ఫిల్టర్ చూడండి చాలా క్యూట్‌గా ఉంది కదా! నాకైతే చాలా బా నచ్చింది. యాక్చువల్లీ మేము ట్రైన్‌లో ఉన్నాం. ఇంకొక 2 అవర్స్‌లో అయితే రీచ్ అయిపోతాం రైల్వే స్టేషన్‌కి. సో, ఇంకా అలా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదే మా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వ్లాగ్. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, ఇదే మన ట్రిప్‌కి లాస్ట్ పార్ట్. టోటల్‌గా చాలా బాగా ఎంజాయ్ చేసాం. తిరుపతి, అరుణాచలం, కాణిపాకం అన్ని ప్లేసెస్‌లో అయితే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ నా వ్లాగ్స్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు శ్రీ పటాస్. నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్‌తో అయితే మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.